ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. టెంపర్ లాంటి సినిమాలోని పూరి జగన్నాథ్ అండ్ తారక్ గారు కూడా మిమ్మల్ని వచ్చి ఒక పర్టికులర్ క్యారెక్టర్ గురించి మిమ్మల్ని అడిగితే నేను చేయలేను అని చెప్పేశారు. అది ఈవెందో ఆ సినిమాకి అది చాలా పర్టికులర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయినా సార్. అలాంటిది అంటే నా సినిమాలు నేను చేసుకుంటాను, నాకు నా వాళ్ళు నాకు ఉందే అనేసారు మీరు. అలాంటిది ఇప్పుడు ఈ సినిమా ఏం నచ్చి చేశారు? చాలా మంచి ప్రశ్న వేశారు బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దయించి మీ అందరికి తెలియాల్సిందంటే, టెంపర్లో అంత గొప్ప వేషాన్ని నాకు ఇవ్వడానికి ముందు పూరి జగన్నాథ్ గారికి నేను సెల్యూట్ చేస్తున్నాను. కేవలం ఆ వేషం మీద ఆరు నారాయణమూర్తి తీసేస్తే పండేస్తాను, ఆడేస్తాను మోసంతో మాత్రం ఆయన ఇవ్వాల. ఆరు నారాయణమూర్తితో ఒక డిఫరెంట్ వేషం వేద్దాం, ఒక గొప్ప వేషం వేద్దాం అని నాకు ఉపయోగపడాలని ఆయన తీసుకున్న డిసిషన్. సో ఆయన నేను వందనాలు చెప్తున్నాను. సేమ్ టైం తారక్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంతో మనస్ఫూర్తిగా ప్రేమగా ఈ వేషం మీరు వేస్తే చాలా బాగుంటుంది అని ఎంతో ఆయన మెచ్చుకోలుగా అడిగాడు ఆయన. అప్పుడు నేను పూరి జగన్నాథ్ గారికి, తారక్ గారికి, నిర్మాత గణేష్ గారికి, ఆ రైటర్ ఒక్కంత వంశీ గారికి వందనాలు చెప్తూ మీ ప్రేమ నా పైన ఉంచండి, ఇలాగే ఇది నేను వేయను, మన్నించండి. ఎందుకంటే జూనియర్ ఆర్టిస్ట్ వచ్చిన వాడిని నేను, జూనియర్ ఆర్టిస్టు సబ్ వేషాలు హీరోగా వచ్చిన వాడిని. మరలా నేను ఇంకా మహా చేస్తే ఒక 5-6 ఏళ్ళు చేస్తా సినిమా ఫీల్డ్. ఇప్పటికీ 62 ఏళ్ళు. అగైన్ ఐ డోంట్ వాంట్ బ్యాక్ ఎనీ సబ్ క్యారెక్టర్, ఎనీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆర్ ఎనీ జూనియర్ ఆర్టిస్ట్ లైక్ దట్. అక్కడ చూసాను కదా, అన్నీ చూసాను కదా. ఇంకేంటంటే ఐ వాంట్ బి లైక్ దట్. నేను వేస్తే ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ వెంకటరామన్ చేశానండి. దర్శకుడు కథ కూడా చెప్పాడు నాకు, నేను హీరోని, నేను టైటిల్ రోల్ని, కాబట్టి నేను చేస్తున్నాను. అలా ఎవరైనా ఉమర్ ముఖ్తార్లో అంతోని కిల్లా చేసిన వేషం కానీ, శంకరాభరణంలో స్వామి గారు చేసిన వేషం కానీ, మట్టిలో మాణిక్యం కానీ, సంబరాల రాంబాబు కానీ, సత్యగారు సత్యగలో కానీ, సర్వర్ సుందరంలో కానీ, చలంగారు నగేష్ గారు చేసిన వేషాలు కానీ, మూగ మనసులు అక్కినే నాగేశ్వర చేసిన వేషాలు నాడు కానీ, ఆత్మబంధువు కలిసి ఉంటే కలుసుకున్న రామారావు చేసిన వేషాలు కానీ, అలాంటి వేషాలు చేయడం నాకు చాలా ఇష్టం తమ్ముడు. అలాగే ఈవేళ పోలీస్ చేశా, ఓ జవాన్, ఓ ప్యూన్, ఓ అటెండర్, ఓ గుమ్మస్తా, ఓ కర్షకుడు, ఓ కార్మికుడు, కులవృత్తులతో కూడుకొని ఈ దేశాన్ని సుసంపన్నం చేస్తున్న ఆ మహనీయులు, అటువంటి వేషాలు నాకు వేయగలుందన్న. అలాగే ఎవరు నాకు ఇచ్చినా అది నాకు నచ్చితే తప్పకుండా నేను చేస్తాను. అదన్నా అంతే చెప్తే ఏదో టెంపర్లో నేను ఏదో తిరస్కరించినంత నాన్ సెన్స్. వాళ్ళు నా మీద ప్రేమతో ఇచ్చారు, అది వారికి వందనాలు చెప్పాను. దట్స్ ఆల్. నా నోషన్ ఇది, ఐ వాంట్ బి లైక్ దిస్. నాకు నచ్చింది చేస్తున్నా. వెంకటరామయ్య జనం దయదలుసారు అనుకోండి, ఓ తృప్తి కదా. హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య బయటకు ఎక్కడ వెళ్తున్నా సరే ఆరు నారాయణమూర్తిని ఇప్పుడు ప్రేమగా ఏమండి హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య గారు బాగున్నారు అంటున్నారండి. ఎంతకంటే ఆనందం ఏంటన్నా, చిన్నప్పటి నుంచి 30 ఏళ్ళుగా నేను సినిమాలు తీస్తున్నా. ఎక్కడికి కలిసి నాకు పోలీసు సోదరులు కూడా నన్ను బాగా అభిమానిస్తారు ప్రేక్షదేవుళ్ళు. అన్న ఎప్పుడు మాకు వ్యతిరేకంగా సినిమాలు తీస్తావంటే, ఉద్యమకారుల వేషాలు వేసావు, రైతులు వేసావు, కార్మికులు వేసావు, కర్షకులు వేసావు, ప్రవృత్తుల నాయకులు వేసావు, అనేక సంఘాలు ప్రజా సంఘాల నాయకులు వేసావు, కార్మికులు వేసావు, కూలోడు వేసావు, ఏమి మా మీద వేషం వేయచ్చు కదా నువ్వు అని ఎన్నోసార్లు పోలీసు మిత్రులు అడిగిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ కోరిక రీచ్ చేశారు అన్న. వినే నేను నిజంగా వెయ్యాలనుకున్నా, కానీ ఆ కోరిక చదలవాడి శ్రీనివాసరావు నాకు ఈ వేషం ఇవ్వడం వల్ల ఇలా తీరిందన్న. థ్యాంక్స్ టు ద డైరెక్టర్. ఓకే అన్న. మరి ఆ పోలీస్ సోదరులకి, ఆ ప్రేక్షకులకి సినిమా చూసి మెచ్చుకుంటే బాగా ఉంటే అంతకంటే ఆనందం సార్.